హలో! ఈరోజు మనం ఒక డార్క్ సైకలాజికల్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడైనా మీకనిపించిందా మన ఫోకస్ ఎక్కడికి పోతోందని? చదువుకునే టాలెంటెడ్ స్టూడెంట్స్ అయినా, ఆఫీసుల్లో బిజీగా పనిచేసే ఐటీ ఉద్యోగులైనా, మనందరి అటెన్షన్ స్పాన్ని ఎవరో తెర వెనక ఉండి దుంగిలిస్తున్నారు. ఆ దృశ్య శక్తి ఏంటి? ఈ మిస్టరీని ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఈ విశ్లేషణలో ఛేదిద్దాం. ముందుగా ఒక క్రైమ్ సీన్ని ఇమాజిన్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక్కసారలా ఫోన్ చూద్దామని ఓపెన్ చేస్తాం. అంతే, ఆ అంతులేని స్క్రోలింగ్లో గంటలు గడిచిపోతాయి. ఉదయం లేవగానే భయంకరమైన అలసట. అయ్యో, మళ్ళీ నా టైమంతా వేస్ట్ చేశానే అనే ఒక తీవ్రమైన గిల్ట్ ఫీలింగ్. ఆ బరువైన నిస్సహాయత మనందరికీ బాగా తెలిసిన ఫీలింగే కదా. కానీ ఇక్కడొక షాకింగ్ నిజం చెప్పనా? జోహాన్ హారీ రాసిన స్టోలెన్ ఫోకస్ అనే పుస్తకంలోని రీసెర్చ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ని బయటపెట్టింది. ఈ మానసిక అలసట, మీరు ఒక పని మీద ఫోకస్ చేయలేకపోవటం అనేది మీ బద్ధకం వల్లనో లేదా మీలో విల్ పవర్ లేకపోవటం వల్లనో రావటం లేదు. ఇది మన పర్సనల్ ఫెయిల్యూర్ అసలే కాదు. అది కేవలం ఒక పెద్ద భ్రమ మాత్రమే. సమాజం మనకు ఒక అబద్ధాన్ని నమ్మిస్తోంది. నీకు విల్ పవర్ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు అని మనల్నే బ్లేమ్ చేస్తోంది. కానీ తెరవెనుక ఉన్న భయంకరమైన కుట్ర ఏంటంటే, ఈ మోడర్న్ యాప్స్ అన్నీ కూడా మనుషుల మానసిక బలహీనతలను వాడుకుని లాభాలు పొందేలా పక్కా ప్లాన్తో ఇంజనీరింగ్ చేయబడ్డాయి. ఇది వాళ్ళు కావాలనే చేస్తున్న సిస్టమిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. మరి మన మైండ్ని ఇలా హ్యాక్ చేయడం వెనుక వాళ్ళ అసలు మోటివేంటి? ప్రొఫెసర్ షోషానా జుబాఫ్ దీనికి పెట్టిన పేరు సర్వైలెన్స్ క్యాపిటలిజం. ఇక్కడ అసలు ప్రాడక్ట్ ఏదో కాదు, మీరే. మన అటెన్షన్ని ఒక ముడిసరుకులాగా మార్చేసి, మన ప్రతి సెకండ్ను ట్రాక్ చేసి, మ్యానిప్యులేట్ చేసి, అడ్వర్టైజర్లకు అమ్ముకునే ఒక భారీ వ్యాపార సామ్రాజ్యం ఇది. అసలు ఈ ట్రాప్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఒకప్పుడు వెబ్సైట్లలో ఒక పేజీ చదవడం అయ్యాక నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకునే గ్యాప్ ఉండేది. కానీ టెక్ డిజైనర్లు కావాలనే ఆ ఆగే పాయింట్లను తీసేసి ఇన్ఫినిట్ స్క్రోల్ అనే అల్గోరిథంను సృష్టించారు. ఎక్కడా పేజీ రీఫ్రెష్ అవ్వదు. కళ్ళు స్క్రీన్ మీద నుంచి పక్కకు తిప్పుకోవడానికి వీల్లేకుండా మనుషులను అలా కట్టిపడేయడమే దీని మెయిన్ టార్గెట్. మన మైండ్ని మ్యానిపులేట్ చేసే ఈ లూప్ గమనించండి. ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ట్రిగ్గర్లాగా వస్తుంది. వెంటనే మనం యాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తాం. ఆ తర్వాత ఏమొస్తుందో తెలియని ఒక క్యూరియాసిటీ. అచ్చం జూదగాళ్లను క్యాసినోలో కట్టిపడేసే స్లాట్ మెషిన్ తరహాలోనే ఈ వేరియబుల్ రివార్డ్ సిస్టమ్ మన బ్రెయిన్లో డోపమైన్ని పంప్ చేస్తూ మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. ఇక్కడే మనకు వెన్నున్ను జలధరించే ఒక ఇన్సైడర్ నిజం కనిపిస్తుంది. ఈ వ్యవస్థలను తయారుచేసిన సిలికాన్ వ్యాలీ ఇంజనీర్లను మీరు సృష్టించిన ఈ ప్రపంచంలో మీరు బతకాలనుకుంటున్నారా అని అడిగితే ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు తెలుసా. వాళ్ల సొంత పిల్లలకు ఈ యాప్స్ వాడకుండా కంప్లీట్గా బ్యాన్ చేసి టెక్నాలజీ లేని స్కూల్స్కి పంపుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సిస్టమ్ ఎంత డేంజరస్సో. ఈ దొంగతనం వల్ల మనం ఎంత భారీ మూల్యం చెల్లిస్తున్నామో చూస్తే నిజంగా భయమేస్తుంది. మనం ఒక పనిలో డీప్గా లీనవయ్యే ఫ్లో అనే స్టేట్ని ఇది పూర్తిగా నాశనం చేసి దాని ప్లేస్లో కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని నింపుతోంది. మనుషులను అర్థం చేసుకునే ఎంపతి కోల్పోతున్నాం. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన బ్రెయిన్కి కావలసిన మెంటల్ స్పేస్ పూర్తిగా మాయమైపోతుంది. దీనికి తోడు 24 గంటలు కనెక్ట్ అయి ఉండటం వల్ల మన బ్రెయిన్లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడూ హై లెవెల్స్లో ఉంటుంది. ప్రాచీన కాలంలో అడవిలో క్రూర మృగాల కోసం భయపడుతూ ఉండే కండీషన్లో మన బ్రెయిన్ ఎప్పుడూ అలర్ట్గా ఒక కనబడని ముప్పు కోసం వెతుకుతూ టెన్షన్తో ఉండేలా ఒక భయంకరమైన బయలాజికల్ ట్రాప్లో మనం ఇరుక్కుపోయాం. ఈ సమస్యకు సొసైటీ మనకొక ఫేక్ సొల్యూషన్ కూడా ఇస్తుంది. దాన్నే ఆథర్ క్రూయల్ ఆప్టిమిజం అంటారు. అంటే వినటానికి చాలా పాజిటివ్గానే ఉంటుంది. రోజుకు కాసేపు మెడిటేషన్ చెయ్యి, యాప్స్ డిలీట్ చెయ్యి, అంతా సెట్ అవుతుంది అని చెప్తారు. కానీ లోపమంతా సిస్టంలో పెట్టుకుని ఈ టాక్సిక్ కార్పొరేట్ కల్చర్ని వదిలేసి అలిసిపోయిన వ్యక్తుల మీదకే నెపాన్ని నెట్టేయడమిది. అసలు రూట్ కాజ్ని వదిలేసి కొన్ని రోజులు డిజిటల్ డీటాక్స్ చేస్తాను అనడం ఎలాంటిదంటే, గాలి కాలుష్యాన్ని ఆపకుండా దానినుంచి తప్పించుకోవడానికి ఎప్పుడూ గ్యాస్ మాస్క్ వేసుకుని తిరగడం లాంటిదని ఆథర్ అంటారు. ఈ తాత్కాలిక బ్యాండేడ్ సొల్యూషన్స్తో ఏ లాభం లేదు. నిరంతరం కనెక్ట్ అయి ఉండాలనే ప్రెషర్ని తగ్గించడం అనేది అసలైన పరిష్కారం. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే మన ఎస్కేప్ ప్లాన్ ఏంటి?
మన ఫోకస్ మన లోపల నుంచి కాదు, బయట నుంచి టెక్నాలజీ కంపెనీలు కావాలనే ప్లాన్ చేసి దొంగిలిస్తున్నాయి. కాబట్టి దీనికి ఒకే ఒక పరిష్కారం, ది అటెన్షన్ రిబెలియన్ అనబడే ఒక స్ట్రక్చరల్ పోరాటం. అవును, మన మైండ్ని మనం మళ్లీ సొంతం చేసుకోవాలి. సమాజం మొత్తంగా తీసుకురావాల్సిన అసలైన మార్పులు ఇవే. మన డేటాని దొంగిలించే ఈ సర్వైలెన్స్ క్యాపిటలిజాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి లేదా తీవ్రంగా రెగ్యులేట్ చేయాలి. వర్కింగ్ అవర్స్ తర్వాత ఫోన్లు, ఈమెయిల్స్ చెక్ చేయకూడదు అనే కఠినమైన బౌండరీస్ రావాలి. అలాగే పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా వాళ్ల బాల్యాన్ని తిరిగి వాళ్లకు ఇవ్వాలి. సో, ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వెషన్ ఉంది. ఈ ఆల్గరిథమ్స్కి మన మైండ్ని ఇలాగే సైలెంట్గా సరెండర్ చేసేస్తామా, లేక ఈ టెక్ జాయింట్స్ నుంచి మన ఏకాగ్రతను, మన జీవితాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి పోరాడతామా? ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. లెట్స్ టేక్ అవర్ ఫోకస్ బ్యాక్.